సంవత్సరాల కాలంలో పాలన ఏం చేసిందంటే ఆ భావజాలం కొంత అందరికి పూసిందంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు. అదే ఆ భావజాలమే ఇద్దరిది తప్పంట. జగన్మోహన్ రెడ్డి గారి భావజాలము 3 రాజధానుల కాన్సెప్ట్ అది భావజాలం ట్రాక్ లో పక్కన తప్పింది. చంద్రబాబు నాయుడు గారి భావజాలము అంతర్జాతీయ రాజధాని, ఇది నగర నిర్మాణము, ఇది రాజధాని వచ్చేసి డెఫినెట్ గా స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు చెప్పినట్టు భూమి కావాలా, ఇది రాజధాని ఉన్నప్పుడు సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్భవన్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, గైటర్ ఆఫీసర్స్, అవే ఉంటే సరిపోదు కదా. రైతులు తగ్గించి సేకరించిన భూమి, దాని యొక్క విలువ, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ పర్పస్ అనేది విక్రమ్ గారు అని అది అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఆ రోడ్స్ కానీ ఆ బిల్డింగ్స్ పూర్తి చేసి ఆ రోడ్స్, డ్రైనేజ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే మిగతా ఆటోమేటిక్ గా క్రమేణా కొంత గవర్నమెంట్ కృషి, కొంత ఆటోమేటిక్ గా వస్తారు. అంతే తప్ప ఏదో నవనగరాలు నిర్మించాలా మొత్తం అది నేను ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదని మొదటి నుండి మేము చెప్తున్నాం. వచ్చేసి ఈ రోజు కాదు, 2014-19లో కూడా అప్పుడు కూడా వచ్చేసి ఈ నవనగరాల కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు తమిళనాడు ఉంది, అనేక సిటీస్ ఉన్నాయి తమిళనాడులో. మీరు పార్టీ పరంగా ఏమైనా రెసిస్ట్ చేస్తారండి రాబోయే రోజుల్లో? ఎందుకు? మేము వచ్చేసి అమరావతి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి అని చెప్పేసి అందరికంటే గట్టిగా చెప్పాలి మేము. కాబట్టి ఇది అనవసరంగా వచ్చేసి ఆ యొక్క అంతర్జాతీయ నగరాన్ని నిర్మించొద్దు, రాజధాని నిర్మించడం అంటున్నాం. మీరు వచ్చేసి హైదరాబాద్, బాంబే ఇవన్నీ వచ్చేసి ప్రభుత్వం నిర్మించింది కాదు. ఇది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాయి. అది మా కాన్సెప్ట్ ఇప్పుడు కూడా. తర్వాత ఇప్పుడు ఇంకా అక్రమ కట్టడాలు, మనము ప్రజావేదిక కూల్చినందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చారు. మళ్ళా వీళ్ళు కూడా అదే పద్ధతిలో పోతే మళ్ళా ఈ ప్రభుత్వం కూల్చివేస్తారు. ప్రజలు కల్చర్ బీజీ వేయటం వల్ల అది ఎక్కడో అది ఆ మొక్క మా వాళ్ళలో కూడా అక్కడో ఎక్కడో ప్రకోపిస్తుంది అంటున్నారు. నిజంగా తప్పే, కానీ అట్లాంటి ఒక రకంగా ఇదే కరెక్ట్ ఏమో అన్నంత బలమైనటువంటి భావజాలానికి పునాది వేశారు అనేది శ్రీనివాసరెడ్డి గారి వాదన. లేదు, ఇది డెఫినెట్ గా వచ్చేసి ఈవెన్ ఆ పార్టీలో చాలా మంది ఇది కక్ష రాజకీయం అనుకుంటున్నారు. మనం కక్ష రాజకీయాల కోసమే జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే, మనం గెలిపిస్తే మళ్ళా మనం కక్ష రాజకీయాలు పాల్గొని చెప్పి చాలా మంది టీడీపీ వాళ్ళే అంటున్నారు. కాబట్టి ఇది పరోక్షంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే చెప్పారు అనుకోండి, కక్ష రాజకీయం కనిపిస్తుంది వచ్చేసి. కాబట్టి ఇక్కడ సరే డెఫినెట్ గా వచ్చేసి అక్రమ కట్టడాలు అయితే దానికి వచ్చేసి రెగ్యులరేషన్ అవకాశం ఉంటే రెగ్యులరైజ్ చేయండి, భారీ పెనాల్టీ విధించండి, లేకుంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకోండి, లేదా వచ్చేసి కొంత నదీ ప్రవాహాలకో లేకుంటే రోడ్డు వేయడానికో ఇంకో దానికి ప్రభుత్వ పనులకు అడ్డంకి ఉన్నప్పుడు అప్పుడు వచ్చేసి అది సిస్టమేటిక్ గా నోటీస్ ఇచ్చి కూల్చివేయచ్చు. అంతే తప్పనిచ్చేసి ఇది ఆ పార్ట్ను. అంతేగాని ఇది ఏదో వచ్చేసి మొత్తము ఒక విధ్వంసం వచ్చేసి అది డెఫినెట్ గా వచ్చేసి వైకాపా సెంట్రల్ కార్యాలయాన్ని కానీ ఈరోజు కాకినాడ, తిరుపతి వచ్చేసి కరెక్ట్ కాదు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. మీకు వచ్చేసి ఇంకా దానికి తోడు వచ్చేసి ఈ ఎమ్మెల్యేసీలు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు బాగా చెప్తున్నారు. కానీ వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో కొత్త పిచ్చిగాడు పొద్దుడున్నట్టుగా మరీ కొందరు వచ్చేసి విపరీతంగా చేస్తున్నారు. కరెక్ట్ కాదు, బెడ్సీ కొడుతుంది చెప్పేసి ప్రజాస్వామ్యవాదులు ఎవరు దీనికి హర్షించారు. దానికి డెఫినెట్ గా అక్రమ కట్టాలంటే దానికి ప్రొసీజర్ ప్రకారము దానికి చేసుకోవచ్చు. కానీ కూల్చివైతే ఏకైక మార్గం అయితే ఇంకేముంది, వచ్చేసి ఏమన్నా కూల్చొచ్చు. వచ్చేసి కూల్చిన తర్వాత ఎవరికి మేలది? ఎవరికి లైన్లో ఉన్నారా? కట్ అయినట్టుంది. రైట్ శ్రీనివాసరెడ్డి గారు, అంటే ఏమి దాన్ని కక్ష రాజకీయాలే, నేను బటన్ నొక్కాను, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాను, అన్ని కోట్లు ఇచ్చా, ఇన్ని పథకాలు పెట్టా అన్న అంతిమంగా యాటిట్యూడ్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడైనా అక్కడైనా, ఇక్కడ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికైనా అక్కడ 5 సంవత్సరాలకే అయినా అది ఆ యాటిట్యూడ్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమే. నీ ఏమైనా సంక్షేమ పథకాలు చేస్తా కాబట్టి నాకే ఓటేస్తారు అని అనుకుంటే కాదు అనేటువంటిది నిరూపించబడింది.